హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి హాయ్ బాయ్ మామ ఎపిసోడ్ 8 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నర్స్ వచ్చి గ్వాన్సాంగ్కి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఒక పేపర్ వచ్చిందని చెప్పి ఇస్తుంది. నర్స్ గ్వాన్సాంగ్ అడుగుతుంది, మీరు ఏమైనా అప్లై చేసిరా దేనికన్నా అని. లేదు అంటాడు గ్వాన్సాంగ్. అదేంటా అని ఓపెన్ చేసి చూసేవారికి 2016 డాన్సాంగ్ యూనివర్సిటీ హాస్పిటల్ ఎంప్లాయీ సమ్మర్ కాండో రిజల్ట్స్ అనమాట. దాంట్లో గ్వాన్సాంగ్, గాంగ్వా, యూరి ముగ్గురు సెలెక్ట్ అవుతారు. ఇంకా గ్వాన్సాంగ్ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట పాస్ట్ గురించి. కొందరు మనకి బాగా అలవాటు అయిపోతారు, ఉన్నట్టుండి సడన్ గా మళ్ళీ వెళ్ళిపోతారు, అదే పార్టింగ్ అంటే అని అంటారు. హేజాంగ్ కూడా యూరిని మర్చిపోలేక తన గురించి అని చెప్పేసి తన ఫేస్బుక్ లో పోస్ట్ పెడతా ఉంటది అనమాట. వాళ్ళ మమ్మీ కూడా తను చనిపోయింది మర్చిపోలేక ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటది. ఆమె బిజీ చేసుకుంటది అనమాట, ఇల్లు క్లీన్ చేయడము, ఎవరితో మాట్లాడకుండా ఉండడం. సో ఏదో ఒక వర్క్ లో ఉంటే తను మర్చిపోతుందని అనుకుంటది. అదే వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టర్ అనుకుంటారు అనమాట వాళ్ళ మమ్మీని చూసి. గాంగ్వా కూడా అంతే కంప్లీట్ గా బ్లాంక్ అయిపోతాడు. కొందరేమో అది మర్చిపోవడానికి అని చెప్పేసి అని ఏదో ఒక టాపిక్ లో డైవర్ట్ చేసుకుంటా ఉంటారు, కానీ ఎంత డైవర్ట్ చేసుకున్నా అది రియాలిటీ అయితే ఎప్పటికీ పోదు కదా అని అంటాడు. ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. గాంగ్వా తో పాటు అతను అంబ్రెల్లా షేర్ చేసుకుంటాడు కదా, అతను నేను పట్టుకున్న అంబ్రెల్లా అంటాడు. నీకు ఆల్రెడీ నేను తీసుకెళ్తున్నా, మళ్ళీ నేనే నీకు అంబ్రెల్లా ఇస్తే నేను తడిచిపోతా కదా, నేను ఇవ్వా అంటాడు గాంగ్వా. ఇంకా యూరి ఇక్కడ మింజియాంగ్ తో అంటా ఉంటది, నా షోల్డర్ అంతా తడిచిపోయింది, మొత్తం వాటర్ పడుతున్నా నా మీద అని చెప్తుంది. అలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ సడన్ గా చూసేవారికి గాంగ్వా ఇంకా అతను కనపడతాడు అనమాట. మింజియాంగ్ ఏమో గాంగ్వా అని అనగానే అతనేమో నోస్ బ్లీడ్ అని చెప్పేసి అని అంటాడు యూరిని. ఇంకా యూరి నాకు పనుంది అని చెప్పేసి అని మింజియాంగ్ ని గాంగ్వా దగ్గర విడిచి వెళ్ళిపోతుంటే అతను వెళ్లి యూరి అంబ్రెల్లాలో ఉంటాడు అనమాట. ఇంకా గాంగ్వా మింజియాంగ్ ఇద్దరు కలిసి వెళ్తా ఉంటారు. యూరి ఏమో ఇక్కడ కన్వీన్స్ స్టోర్ కి వస్తుంది అనమాట. అతనేమో నేను ఇప్పుడే అక్కడ దాకా వెళ్ళినా, మళ్ళీ నీ వల్ల నేను వెనకకు వచ్చిన అనేసి అని అంటాడు. యూరి ఏమో నేను ఏమన్నా రమ్మన్నా, నువ్వే వచ్చినావు అనేసి అని అంటది. అతనేమో సరే నోస్ బ్లీడ్ అని మళ్ళీ ఇట్లా అంటాడు. అనగానే యూరి వెనకకు తిరిగి ఇల్లు మంచిగా క్లీన్ గా పెట్టుకో అనేసి అని చెప్తుంది. గాంగ్వా మింజాంగ్ అడుగుతాడు, నువ్వు ఆమెతో ఎందుకున్నావు ఇప్పుడు అని. అంటే నువ్వు రెగ్యులర్ గా నైబర్స్ తో మాట్లాడడం నీకు నచ్చదు కదా, కానీ నువ్వు తనతో మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు అని అంటాడు. నేను నవ్వుతున్నా అని అంటది మింజాంగ్. తను నాకు కొంచెం ఆడ్ అనిపిస్తుంది, ఎందుకు అని అంటే సిఓ స్కూల్లో సిఓ కోసం అని చెప్పేసి తన పైన రెడ్ పెయిన్స్ వేసింది. యూరి తలకి మింజాంగ్ దెబ్బ తాకిస్తుంది, కానీ యూరి మాత్రం అది పట్టించుకోదు. ఇంకా నన్ను యూరి మంచిదాని అని అన్నది అని అంటది మింజాంగ్. అది చాలా వియర్డ్ గా ఉంది కదా అంటది గాంగ్వా తోటి. గాంగ్వా అంటాడు, అవును మంచిదానివే కదా అని అంటాడు. అంటే మింజాంగ్ అది కాదు అని అంటది. గాంగ్వా నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అని అంటాడు. ఆమె నీ మంచితనం చూసుంటది, అందుకే అలా అనుంటది అని అంటాడు గాంగ్వా. సరే అయితే తనే ఇంకా మన సిఓకి పికప్ హెల్పర్ గా ఉంటది అనేసి అని అంటది మింజాంగ్. గాంగ్వా కూడా ఓకే అని అంటాడు. వచ్చి గ్వాన్సాంగ్ తో షేర్ చేసుకుంటా ఉంటాడు అనమాట, ఇట్లా యూరి ఇప్పటి నుంచి పికప్ హెల్పర్ గా ఉంటదని. గ్వాన్సాంగ్ అంటాడు, అసలు నీకు పికప్ హెల్పర్ అంటే ఏంటో తెలుసా అని. అనగానే గాంగ్వా నేనేమన్నా ఇంకా శ్రీలంకకి వెళ్ళనా అంటాడు. నీకు ఇక్కడ సెట్ కాదు కానీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపో అంటది హేజియాంగ్. మన హాస్పిటల్కి ఏమైనా పోస్టింగ్స్ ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో అని అంటాడు గాంగ్వా గ్వాన్సాంగ్ తోటి. గ్వాన్సాంగ్ ఏమైనా జోక్ చేస్తున్నావు అనేసి అని అంటే నేను జోక్ చేసేలా కనపడుతున్నా అంటాడు గాంగ్వా. అసలు యూరితో పికప్ హెల్పర్ గా ఉండొద్దని చెప్పాల్సింది అంటాడు గ్వాన్సాంగ్, కానీ తనకి చేయాలని ఉంది అంటాడు గాంగ్వా. నేను చెప్తాను సిఓతో ఉంటా అంటే అంటాడు. ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది అని అంటాడు గ్వాన్సాంగ్. గ్వాన్సాంగ్ అంటాడు హేజియాంగ్ తోటి, నువ్వు యూరికి కాల్ చేయి, ఇదంతా మనం డిస్కస్ చేద్దాం కూర్చొని అని అంటాడు. తనే మనల్ని ఏం చేద్దని చెప్పింది, మళ్ళీ తనే ఇదంతా చేస్తుంది అంటాడు గ్వాన్సాంగ్. తను రాదు అంటది హేజియాంగ్. ఎందుకు అంటే గాంగ్వా అంటాడు, నేనున్నా కదా అందుకే రాదు అని అంటాడు. తను నన్ను కావాలని అవాయిడ్ చేస్తుంది అంటాడు గ్వాన్సాంగ్ తోటి. తను అసలు నన్ను కలిసేది లేకుండా అనుకోకుండా బై మిస్టేక్ కలిసింది, ఎందుకు అని అంటే తనకి మింజాంగ్ ఉంది అని అంటది హేజియాంగ్. యూరి అసలు అతనికి కనపడి తప్పు చేసిన అన్న ఫీలింగ్ లో ఉంది ఆల్రెడీ అని అంటది హేజియాంగ్. తను నన్ను కూడా కలవడానికి రాలే, అనుకోకుండా బై మిస్టేక్ నాకు ఎదురైంది అని అంటది హేజియాంగ్. మింజాంగ్ మంచిది అని చెప్పిందంట యూరి, మింజాంగ్ నాతో షేర్ చేసుకుంది అంటాడు గాంగ్వా. గ్వాన్సాంగ్ అంటాడు, అసలు మింజాంగ్ మంచిదా కాదా అని యూరికి ఎలా తెలుసు అని. క్లోజ్ అయితేనే తప్పించి తను మంచిదా కాదా చెప్పగలుగుతుంది కదా అని గ్వాన్సాంగ్ అంటాడు. అన్న వెంటనే హేజియాంగ్ ఆగు అని చెప్పి వేరే జనం మింజాంగ్ గురించి యూరితో డిస్కస్ చేసినావా అని అడుగుతుంది హేజియాంగ్ గాంగ్వాని. లేదు అంటాడు, కానీ యూరికి ఆల్రెడీ తెలుసు నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నా అని చెప్పి మేమిద్దరం ఇంకా సేమ్ కాలేజ్కి వెళ్ళామని. ఎలా తెలుసుకుందా అని గ్వాన్సాంగ్ అంటాడు. కానీ యూరిని చూస్తుంటే ఏదో బాగా మింజాంగ్ గురించి తెలిసిందానిలాగా చేస్తుంది అంటది హేజియాంగ్. నా ఒక్కదానికి అనిపిస్తుందా ఇలా అంటది. తను మన దగ్గర ఏదో దాచిపెడుతుంది అంటది హేజియాంగ్. అలా అనగానే గాంగ్వాకి యూరి ఫస్ట్ టైం కలిసింది గుర్తొస్తుంది అనమాట. యూరి అలా చెప్తాను, నేనేం నీ లైఫ్ స్పాయిల్ చేయడానికి రాలేదు ఇక్కడికని, నీకు గుర్తుందని నువ్వు లైఫ్ లోకి మళ్ళీ ఎలా తిరిగి వచ్చావని గాంగ్వా యూరిని అడుగుతాడు. లేదు గుర్తులేదంటది యూరి. కానీ నేనేదో పని మీద అయితే వచ్చినా అంటది. ఏ పని అని గాంగ్వా అడుగుతాడు. అది అని చెప్పి అప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది. తను వెయిట్ చేయమన్నది కదా అదే అని అంటాడు గాంగ్వా. ఇంకా గాంగ్వా అంటాడు, మింజియాంగ్ కి మొత్తం యూరి గురించి చెప్పేసి యూరిన్ వాళ్ళ మమ్మీ దగ్గర విడిచిపెట్టాలనుకుంటున్నా అంటాడు. కానీ తను వెయిట్ చేయమన్నదిగా, అప్పటి వరకు వెయిట్ చేస్తా అంటాడు. నేను నీతో ఉంటా అంటది హేజియాంగ్.
యూరి నార్మల్ గా అయితే ఏది సీక్రెట్స్ అయితే హోల్డ్ చేయదు. తను అలా హోల్డ్ చేస్తుందంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటది అని అంటది హేజాంగ్. ఇంకా ఇక్కడ గ్రిమ్ రిప్పర్ ఆలోచిస్తా ఉంటది అనమాట, అసలు యూరి ఎందుకు ఇట్లా మనిషిలాగా అయింది ఇప్పుడు అని. దేవుడేమో అసలు ఆన్సర్ ఇవ్వట్లే, నాకు ఎందుకు ఇవ్వట్లే అని ఆలోచిస్తా ఉంటది. దేవుని తిట్టడం ఇదేం ఫస్ట్ టైం కాదు కదా, ఇట్లా చాలా మంది తిట్టిరు అని అనుకుంటది. ఏదో ఉంది కానీ నాకు తెలియట్లే అని అనుకుంటా ఉంటది. ఇంకా గంగవ రెస్టారెంట్ నుంచి ఇంకా వెళ్తా అని చెప్పి బయటికి వస్తాడు. బయటికి రాగానే హేజాంగ్ అడుగుతుంది, నీకు మింజాంగ్ అంత నార్మల్ ఏనా ఉందా, ఓకే ఉన్నావా అని అడుగుతుంది. అసలే నార్మల్ లేదు అని అంటాడు. అనగానే ఎందుకు నార్మల్ లేదు, తనేమో నీకు డివోర్స్ ఇస్తా అన్నదా అని అంటది హేజాంగ్. అది ఎక్కడి నుంచి వచ్చింది, గ్వాన్సాంగ్ తో నీకు కూడా బ్రెయిన్ పోయిందా అంటాడు. అంత డ్రామాటిక్ గా ఎందుకున్నావు అంటాడు. యూరి వెనకకి రావడం వల్ల మింజాంగ్ ని చూడగానే ఒక కైండ్ ఆఫ్ రిగ్రెట్ ఫీలింగ్ వస్తుండే నాకు అంటాడు గాంగ్వా. అందుకు అంటది హేజాంగ్. ఇంకా నీతో ఒకటి చెప్పాలి అంటాడు గాంగ్వా. ఇంకా సియోకి సైకలాజికల్ టెస్ట్ చేపిమన్నారంట డే కేర్ లో. అవి సజెస్ట్ చేస్తే మింజాంగ్ చేయించిందంట. లాంగ్వేజ్, కాగ్నిటివ్ అబిలిటీ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ ఇవన్నీ తక్కువనే అంట. ఇప్పుడు ఏం చేయాలి అని అంటాడు. తను అందరికన్నా స్లో ఉందా అని అంటది హేజాంగ్. మింజాంగ్ ఏమన్నదంటే నేను తనని పట్టించుకోద్దని చెప్పినా అంటాడు. ఆమె వల్ల సియో అలా అయింది అనుకుంటది అని చెప్పేసి అంటాడు. హేజాంగ్ అంటది, అసలు ఈ టాపిక్ నువ్వు నాతో కాదు డిస్కస్ చేయాల్సింది మింజాంగ్ తోటి. ఆమెకు చెప్పకుండా నువ్వు ఒక్కడు ఎలా చూసుకోగలుగుతావు, చూసుకోలేవు, ఇద్దరు కలిసి చేస్తేనే అవుతుంది ఇది అంటది. సరే అని చెప్పేసి ఇంకా గాంగ్వా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా యూరి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ డాగ్ తో ఆడుతూ ఉంటది అనమాట. నేను ఇప్పుడు లోపలికి రాలేను, నీతో ఆడుకోలేను అంటుంటది యూరి. నేను గోస్ట్ గా ఉన్నప్పుడే బాగుండే, నచ్చినట్టు లోపలికి వచ్చి నీతో మంచిగా ఆడుకొని వెళ్ళేదాన్ని అంటది. ఇంకా యూరి వాళ్ళ పేరెంట్స్ కోసం అని చెప్పేసి కొన్ని హెల్దీ సప్లిమెంట్స్ అక్కడ నైట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ డాడీ బయటకు వచ్చి చూసే వరకు వాళ్ళ దగ్గర ఉంటాయి అవన్నీ. ఎవరు పెట్టిరా అని మొత్తం చుట్టూ చెక్ చేస్తాడు. బట్ ఎవరు కనిపించరు అక్కడ వాళ్ళ డాడీకి. అవి తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి పెడతాడు. వాళ్ళ సిస్టర్ అంటది, ఇంత విచిత్రంగా మనకెవరు ఇవన్నీ తెచ్చి ఇచ్చేదని అంటది. మనకెవరైనా బాకీ ఉన్నారా అని అంటది. వాళ్ళ మమ్మీ ఏమో చుట్టుపక్కల అందరిని అడిగినా ఎవరు కాదని అన్నారంటది. నాకు ఎవరు ఆలోచన రావట్లే అంటాడు వాళ్ళ డాడీ. వాళ్ళ సిస్టర్ ఏమో ఇలాంటి గిఫ్ట్స్ అసలు ఎవరిస్తారు మనకి అంటది. అసలు నీకు బ్యాడ్ లివర్ ఉందని చెప్పేసి వాళ్ళకి ఎలా తెలిసింది, అసలు అవేలా ఇచ్చింది అంటది వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాడీని. మమ్మీకి లాస్ట్ టైం మొక్కలు నొప్పులు అని చెప్పి అది ఇచ్చారు, ఇప్పుడు కాల్షియం టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంకా వాళ్ళ సిస్టర్ కి ఏమో బీర్ విత్ గమ్మీస్ ఇస్తుంది అనమాట. మా ఫ్రెండ్స్ కి అయితే నేను అట్లీస్ట్ బీర్ విత్ గమ్మీస్ అవుతాను కూడా తెలియదు. ఇంకా నేను కంప్లీట్ డే ఈ రూమ్ లోనే ఉంటాను, అసలు ఎవరు ఇచ్చిరా అని చెప్పేసి అని అంటా ఉంటది. ఇంకా మన డాగ్ కూడా ఏం అరవలేదు అని అంటది. యూరి బ్రతుకున్నప్పుడు వాళ్ళ మమ్మీని హెల్దీ సప్లిమెంట్స్ తీసుకోవాలి, కాల్షియం ఇంకా మెగ్నీషియం టాబ్లెట్స్ తీసుకోవాలని చెప్తా ఉంటది. నీ ఏజ్ వాళ్ళందరూ హెల్దీ సప్లిమెంట్స్ తీసుకుంటారు, వేసుకోవాలి అది ఇది అని చెప్తా ఉంటది. వాళ్ళ మమ్మీ ఏమో వాటి మీద మనీ వేస్ట్ చేయకు, నువ్వు మాకు పంపకు, మేము తీసుకోము అనేసి అని వాళ్ళ మమ్మీ యూరితో అంటుండే. అప్పుడు యూరి ఏమో నువ్వు తీసుకున్నా తీసుకోకున్నా నేను ఎలా అయినా పంపిస్తాం మీ ఇద్దరి కోసం అని చెప్పేసి అని అనేది. ఇంకా యూరి వాళ్ళ మమ్మీ ఇప్పుడు అది గుర్తు చేసుకొని తను పంపించే అన్ని తీసుకొని తాగుతూ ఉంటది అనమాట వాళ్ళ మమ్మీ. అలా తీసుకున్నాక ఇంకా వాళ్ళ మమ్మీకి యూరి ఇప్పుడు బాగా గుర్తొస్తుంటది. సో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి అని కూర్చొని మళ్ళీ ఇంకా గేమ్ ఆడుతూ ఉంటది. ఇంకా కానీ వాళ్ళ మమ్మీకి ఈరోజు గేమ్ కూడా ఆడబుద్ధి కాదు. ఇంకా కొంచెం సేపు అలా బయటికి వెళ్తాను, కొంచెం ఫ్రెష్ అయినట్టు ఉంటుంది అనేసి అని ఇంకొంచెం సేపు సైకిల్ తీసుకొని బయటికి వెళ్తా అని చెప్పేసి అని ఇంకా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో ఇంత చలిలో అవసరమా ఏమొద్దులే అని అన్నా కూడా తను వినకుండా ఇంకా వెళ్తుంది అనమాట. యూరి కూడా ఇక్కడ అదే పార్క్ లో కూర్చొని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ సప్లిమెంట్స్ తీసుకున్నారా లేదా అని ఆలోచిస్తూ ఉంటది. వెళ్ళి చూడాలని ఉంది, కాకపోతే మళ్ళీ దొరికిపోతే చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది ఇదంతా అని అనుకుంటది. అక్కడ ఒక ముగ్గురు ఆడుకుంటా ఉంటారనమాట. వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఆ బేబీకి చాలా చల్లగా ఉందని చెప్పేసి తన స్కార్ఫ్ ఇస్తుంది. అది చూసి యూరి సియో ఏజ్ లాగానే ఉంది పాప అనుకుంటది. ఆ పాప వాళ్ళ మమ్మీకి చల్లగా ఉంది అని చెప్పేసి స్కార్ఫ్ వేస్తుంది అనమాట. యూరి అది చూసి మేము కూడా బ్రతుకుంటే మేము ముగ్గురం కూడా ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అని అనుకుంటది. ఇంకా యూరి వాళ్ళ మమ్మీ కూడా సైకిల్ వేసుకొని అదే పార్క్ వస్తుంది అనమాట. తను కూర్చుందామని చెప్పేసి అని ఇట్లా ఒక బెంచ్ దగ్గర కానీ వెళ్తా ఉంటది. ఇంతలోపు యూరి అదే బెంచ్ నుంచి లేచి వెళ్ళిపోతా ఉంటది. ఇద్దరు ఒకరినొకరు ఏం చూసుకోరు. ఇంకా వాళ్ళ మమ్మీ కొంచెం సేపు రిలాక్స్ అయిదాం అన్నట్టు అలా కూర్చుండిపోతుంది అక్కడ. యూరి వాళ్ళ మమ్మీ కూడా అక్కడ ఉన్న ఆ ముగ్గురిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఒక ఆమె సినారియంకి వస్తుంది అనమాట వాళ్ళ డాడీ దగ్గరికి. తనకి పెళ్లి సెట్ అయిందని చెప్పి తన కార్డ్ అక్కడ పెట్టడానికి అని చెప్పి వస్తుంది. అక్కడ ఉన్న దయ్యాలందరూ ఇంకా వాళ్ళ డాడీకి కంగ్రాచులేట్ చేస్తారు. మీ అమ్మాయికి ఇంకా పెళ్లి అవుతుంది, ఇంకా నీకేం టెన్షన్ లేదు అని అంటా ఉంటారు అతనితోటి. నువ్వు ఎప్పుడు చెప్పలేదు, నీకు 40 years కూతుర్లు ఉన్నారా ఇద్దరు అని అంటాడు. ఇంకేంటి నీ టెన్షన్ పోతుంది, నువ్వు గనుక ఇప్పుడు ఆమె పెళ్లి చూస్తున్నా అంటే నువ్వు పైకి వెళ్ళిపోవచ్చు అని అంటారు. ఇంకా దయాలందరూ ఇంకా మీడియం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నువ్వు అట్లీస్ట్ నువ్వు ఒక్కడు అన్న పైకి వెళ్తున్నందుకు అంటారు. ఇంకా వాళ్ళందరూ తిన పెళ్లి చూడడానికేనా నువ్వు ఇన్ని ఇయర్స్ ఆగింది అంటారు. నాకున్నది ఇద్దరు కూతుర్లే, ఇంట్లో అబ్బాయిలు లేరు కాబట్టి
ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నా కూతురుతో వచ్చే అల్లుడు ఎట్లా నా కొడుకు అవుతాడు కాబట్టి ఇంకా తను చూసుకుంటాడు ఇంట్లో, ఇంకా నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటాడు. ఇంకా అక్కడ ఉన్న దయ్యాలందరూ అంతేలే, ఆడపిల్లల ఫాదర్స్ కి ఎవరికైనా అలానే ఉంటది అనుకుంటారు. ఇంకా ఆ అమ్మాయి ఎందుకో డల్ గా వెళ్తుంది అని చెప్పేసి అని వాళ్ళ డాడీ తన వెనకాలనే వెళ్తాడు. అక్కడున్న దయాలందరూ కూడా ఏంటి అమ్మాయి అంత డల్ గా ఉంది అనేసి అనుకుంటారు. ఈమెమో గ్రానీ ఎందుకు లేదు, గ్రానీకి చెప్పాలి ముచ్చట అనేసి అని అంటది. లోపల ఏం చేస్తున్నా ఈరోజు ఒక రిచువల్ ఉంది కదా రా అని అంటది. కానీ ఇక్కడ గ్రానీ ఏమో వాళ్ళ కూతురు దగ్గరకు అని చెప్పేసి హాస్పిటల్ కి వస్తుంది అనమాట. వాళ్ళ డాటర్ కి కీమో సెషన్ అయితా ఉంటది. డాక్టర్ వచ్చి ఎలా ఉంది అనేసి అని అడిగితే వాళ్ళ కూతురు నాకు నొప్పి ఏం లేదు, పర్లేదు నేను ఓర్చుకుంటా అని అంటది. నువ్వు ఇంకా చాలా ఓర్చుకుంటున్నావు, చాలా మంది అయితే నొప్పితో ఏడ్చేవాళ్ళు ఇక్కడ అని అంటే వాళ్ళ మమ్మీ ఏమో తను నా కూతురు అనేసి అని అంటది. అందుకే అలా ఉంది అంటది. వాన్సంగ్ ఇక్కడ హాస్పిటల్లో నర్సెస్ తో మాట్లాడుతూ ఉంటాడు. తన కొత్త టైప్ ఏదో కప్స్ పెట్టుకొని ఇవి కొత్త ప్యాటర్న్ అది అని చెప్తా ఉంటాడు. గాంగ్వా రాగానే నువ్వు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళలేదు ఇంకా అంటాడు. నువ్వేం వర్క్ చేస్తలేవా, ఇక్కడే ముచ్చట్లు పెడుతున్నావు అంటాడు గాంగ్వా గ్వాన్సంగ్ ని. మీరు సౌత్ ఆఫ్రికా వెళ్తురా అని అక్కడ నర్సెస్ అడిగితే గ్వాన్సంగ్ అవును గాంగ్వాని కొరియర్ చేస్తున్నా అని చెప్తాడు. అదేం పాసిబుల్ కాదు కదా అని అక్కడ నర్స్ అంటే అంతే కదా అని అంటాడు గాంగ్వా. గ్వాన్సంగ్ అంటాడు అసలు అతను కరెక్ట్ మూడ్ లో లేడు ఇప్పుడు అనేసి అని అంటాడు. అక్కడ నర్స్ అడుగుతుంది నువ్వు ఆ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ తెచ్చుకోలేదా అంటది. నేను బయట కంట్రీస్ లో కూడా అడిగినా నాకు ఎక్కడ దొరకలేదు అంటాడు. ఒక అతను పెట్టుకోగా చూసినా నేను అంటాడు. ఎవరు అంటే గ్యాంగ్ బిన్ అంటాడు. ఆ బేస్బాల్ ప్లేయరా అంటే అవును అంటాడు. వాన్సంగ్ దగ్గరికి చెకప్ కని వచ్చినప్పుడు తను ఆ వాచ్ పెట్టుకొని వస్తాడు గ్యాంగ్ బెన్. ఓ నీకు ఆ రోజు నా వాచ్ పైన కళ్ళు పడ్డాయా అనేసి అని అంటాడు గ్యాంగ్ బెన్. నర్స్ అంటది వాన్సంగ్ తోటి అసలు అతను ప్రాణాలు తీసుకునేలా కనిపించలే కదా అంటది. అదే నాకు కూడా అర్థం కాలే అంటాడు. యూరి మింజాంగ్ కి రెజ్యూమ్ పంపిస్తుంది అనమాట. మింజాంగ్ ఏమో నువ్వు ఆల్రెడీ కిండర్ గార్డెన్ లో వర్క్ చేస్తున్నావు కదా, నాకేం అవసరం లేదు నీ రెజ్యూమ్ అని చెప్పి నెంబర్ సేవ్ చేసుకుంటది. ఇంకా అప్పుడే సిఓకి రెడీ చేస్తా ఉంటది మింజాంగ్. గాంగ్వా వెళ్తా ఉంటాడు. వెళ్తుంటే మింజాంగ్ లేస్తుంటే పర్లేదు కూర్చొని నేను వెళ్తున్నా అనేసి అని అంటాడు. సిఓ బాయ్ అని చెప్పేసి అని వెళ్తా ఉంటాడు. ఇంకా గాంగ్వా అంటాడు నువ్వు ముందు రోజు ఇట్లా సైకోథెరపీ గురించి మాట్లాడినావు కదా, నేను రానా సెంటర్ కి ఒకసారి అనేసి అని అంటాడు గాంగ్వా. నువ్వు దాని గురించి వరీ కావద్దన్నావు కదా అంటది మింజాంగ్. ఓ అవును కదా సరే అయితే పట్టించుకోకలే బాయ్ అని చెప్పేసి అని ఇంకా వెళ్ళిపోతుంటాడు. మింజాంగ్ అసలు అలా ఎందుకు అన్నాడు అని చెప్పేసి అని ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటది అనమాట. యూరి ఇంకా మింజాంగ్ పంపించిన మెసేజెస్ చూసుకొని ఎలా అయినా సరే నేను ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న దయాలందరినీ వెళ్ళగొడతాను అనుకుంటది. కిచెన్ హెల్పర్ ఎవరితో మాట్లాడుతున్నావు అంటది. నువ్వు అంతా స్లోగా ఆనియన్స్ కట్ చేస్తే ఎప్పటికి కావాలని అంటది. ఆయన యూరి చిన్నగా కట్ చేస్తున్న కళ్ళలో వాటర్ వస్తున్నాయని చెప్తా ఉంటది. ఇంకా సరే అని చెప్పి ఫ్రూట్స్ ఇచ్చి రమ్మంటే యూరి వెళ్ళి ఈరోజు స్నాక్స్ ఆరెంజెస్ ఉన్నాయి పిల్లలకి అదే పెట్టండి అని చెప్పి ఇస్తుంది. ఇంకా యూరి ఆ టీచర్ కి కంగ్రాచులేట్ చేస్తుంది అనమాట తన వెడ్డింగ్ గురించి. ఆ టీచర్ థ్యాంక్స్ అని చెప్పి మళ్ళీ రెగ్యులర్ గా పనిచేసేసుకుంటది. ఇంకా వేరే టీచర్స్ రావడం తోటి తను అక్కడ నుంచి వెళ్ళిపోతది. ఇంకా యూరి చూస్తా ఉంటది అనమాట సిఓ ఏం చేస్తుందా అని. సిఓ అందరి పిల్లలతో ఆడుకుంటా ఉంటది అక్కడ. దయాలని వెళ్ళిపోవడం తోటి సిఓ అందరి పిల్లలతో ఆడుకుంటుంది అనుకుంటది యూరి. యూరికి ఎవరో దయ్యం వస్తున్నట్టు అనిపిస్తుంది సడన్ గా. వెళ్ళి చూద్దామని టక్కున వెళ్ళి చూసేవారికి బయట అంకుల్ ఉంటాడు. మీరేంటి ఇక్కడ అంటది యూరి అతన్ని. అతనేమో మా కూతురు ఇక్కడ వర్క్ చేయడం వల్ల నేను రెగ్యులర్ గా వస్తూ వెళ్తూ ఉంటా, నాకు తెలీదు సారీ అనేసి అని అంటాడు. నాకు ఇంతకు ముందు తెలీదు, ఇలా అయిన తర్వాతే తెలిసింది అంటది యూరి కూడా. ఇంకోసారి ఎప్పుడు నేను కిండర్ గార్డెన్ కి రాను అంటాడు అంకుల్ కూడా. అయినా నాకు తెలీదు ఆ టీచర్ మీ కూతురు అని చెప్పేసి అంటది యూరి. తను మా పాపని చాలా బాగా చూసుకుంటది అని చెప్తది. అతను అంటాడు చనిపోయిన వాళ్ళకి కూడా బ్రతుకున్న వాళ్ళతోటి మనం ఇలా కనెక్ట్ అవుతామని అనుకోలే అంటాడు. దయాలైన మనుషులైనా కరెక్ట్ వేలో బతకాలంటది యూరి. ఇంకా కంగ్రాచులేషన్స్ అంకుల్, కిమ్ అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది కదా అని అంటది. మీరు ఇంకా ప్రశాంతంగా పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటది. అదే అనుకుంటున్నా అంటాడు అతను. ఇంక ఇక్కడ స్కూల్లో ఏమైనా తప్పుగా జరిగిందా అని అంటాడు వాళ్ళ డాడీ యూరి తోటి. అలా ఏం లేదు అంటది యూరి. తను ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది, చాలా హ్యాపీగా ఉండాలి, కానీ తను ఏదో బాగా డిప్రెస్డ్ గా ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది అంటాడు వాళ్ళ డాడీ. తను ఏమన్నా నేను తన పెళ్లిలో లేనందుకు ఏమన్నా సాడ్ గా ఉందా అంటాడు. నేను ఎలా అయినా తనకేం మంచి చేయలేకపోయినా, లేదంటే నేనే ఎక్కువ ఆలోచిస్తున్నా అర్థమైతలేదు అంటాడు. ఇంకా యూరి ఆ టీచర్ ని అబ్జర్వ్ చేస్తే తను నిజంగా కూడా చాలా డల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం కూడా హ్యాపీ ఉన్నట్టు అనిపించదు యూరికి. వాళ్ళ డాడీ కూడా దూరం నుంచి అబ్జర్వ్ చేసి నిజంగానే తను సాడ్ గా ఉంది అని అనుకుంటాడు. ఇంక ఇక్కడ యూరి వాళ్ళ మమ్మీ ఇట్లా ప్రేయర్ చేస్తా ఉంటది అనమాట వాళ్ళ టెంపుల్ కి వెళ్ళి. అట్లా అని బయటికి వచ్చిన తర్వాత ఒక ఆమె వచ్చి యూరి వాళ్ళ మమ్మీ తోటి మీ గురించి కన్సర్న్ తోటి మీ పాప పైకి వెళ్ళలేకపోతుంది, దయ్యమై ఇక్కడే తిరుగుతుంది అని చెప్తుంది యూరి వాళ్ళ మమ్మీ తోటి. ఆమెమో మీ కూతురు మీ గురించి రోజు తలుచుకొని ఏడుస్తా ఉంటది, ఇక్కడ నేను ఒక రిచువల్ చెప్తా ఆ రిచువల్ చేయండి, అలా చేస్తే మీ కూతురు ఆత్మ శాంతిస్తుంది అని చెప్తుంది, లేదు అంటే తాలిస్మాన్ యూజ్ చేయండి అని అంటది. అనగానే వాళ్ళ మమ్మీ అమ్మని తిడుతుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏం చెప్తున్నావు అని చెప్పేసి. ఇంతలో మీడాంగ్ వెనకాల నుంచి వచ్చి కొడుతుంది అనమాట ఆమెని. నీకు ఇక్కడ రావడానికి ఎంత ధైర్యం, ఆయన వచ్చి ఇలాంటి మాటలు ఎలా చెప్తున్నావు అని అంటది. నీకు అసలు తన కూతురు ఎవరో తెలుసా అని అడుగుతుంది. ఇంక ఈ తాలిస్మాన్ అసలు నాది, కింద అక్కడ నాదే ఉంటది చూడు ప్రింట్ అనేసి అని చూపిస్తుంది. నేనే డౌన్లోడ్ చేసిన ఇవన్నీ అని చెప్తుంది. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ కనపడితే నీ సంగతి చెప్తా అని చెప్తుంది మీడాంగ్ ఆమెని.
మీడోంగ్ ఏమో వాళ్ళ మమ్మీ ఉన్నది మర్చిపోయి తనేం ఏడవట్లేదు, ఉట్టిగా తిరుగుతుంది ఇక్కడ అనేసి అని అంటది. యూరి వాళ్ళ మమ్మీ ఏమో ఏంటి నా కూతురు ఇక్కడ తిరుగుతుందా అని అంటది. యూరి వాళ్ళ మమ్మీ ఆమెతో అంటది, నువ్వు కూడా తనలాగానే ఇలా పిచ్చి మాటలు చెప్పి డబ్బులు సంపాదిస్తురు అంటది. ఇంకా యూరి వాళ్ళ మమ్మీ ఇంటికి వచ్చి ఇట్లా ఆగమాగం వాటర్ తాగుతూ ఉంటది. వాళ్ళ డాడీ ఏమైంది, టెంపుల్లో ఏమన్నా అయిందా అని అడుగుతాడు. ఏం లేదు అని అంటది. వాళ్ళ డాడీ ఏమో లేదు ఏదో జరిగింది అని అంటాడు. ఏం లేదులే నేను తర్వాత చెప్తా అనేసి అని అంటది ఇంకా వాళ్ళ మమ్మీ. యూరి ఇక్కడ వాళ్ళ టీచర్స్ అందరితో కలిసి పార్టీకి అని వస్తుంది అనమాట. ప్రిన్సిపల్ ఏమో యూరిని నువ్వు చాలా మంచి డ్రింకర్ ఉన్నట్టున్నావు అని అంటది. యూరి ఏమో అవును నేను సోజు బీర్ విస్కీ ఏదైనా తాగలుగుతా అని చెప్తుంది. ఇంకొక కిచెన్ హెల్పర్ ఏమో పేరుకి కిచెన్ హెల్పర్ లా చేస్తుంది కానీ మొత్తం కిండర్ గార్డెన్ అంతా తిరుగుతూ ఉంటది ఊరికే అని అంటది యూరిని. యూరి ఏమో ఇప్పుడు మన సెల్ఫిష్నెస్సే కాదు పక్కన వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలని అంటది. మనం టీచర్స్ కి డైరెక్టర్స్ కి హెల్ప్ చేయాలి ఇక్కడ అంటది. ఇంకా యూరి ఏమో అసలు ఆ కిండర్ గార్డెన్ నాకు నా ఇల్లులా కనిపిస్తుంది. ఆ కో హెల్పర్ ఏమో నీ జాబ్ కూడా నువ్వు కరెక్ట్ గా చేయవు అని అంటది యూరిని. అక్కడ ఒక టీచర్ అంటది అవును నిజంగా యూరి మాకు చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది. తనకి పిల్లలంటే ఇష్టం అనుకుంటా అనగానే ఇంకో టీచర్ ఏమో కాదు తనకి సిఓ అంటే ఎక్కువ ఇష్టం అంటది. తను సిఓతో తప్పించి ఎవరితో ఆడదు అని అంటది. అలా ఏం లేదు తను చూడడానికి చాలా క్యూట్ గా ఉంటది కదా అందుకే అని అంటది యూరి. ఇక్కడ మిస్ కిమ్ తను డ్రింక్ చేస్తా ఉంటే ఇంకో టీచర్ నీ పెళ్లి దగ్గరలో ఉంది నువ్వు తాగొద్దు అని అండి గ్లాస్ తీసేసుకుంటది. కానీ తను మాత్రం తీసుకొని తాగి ఇంకేడుస్తా ఉంటది. టీచర్స్ అందరూ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు మిస్ కిమ్ అనేసి అని అడుగుతా ఉంటారు. తనేమో అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలని చెప్పి ఏడుస్తుంది. ఎందుకు మీ డాడీని మిస్ అవుతున్నావు అంటది యూరి తనని. మీ డాడీ నీ పెళ్లిలో ఉండరు కదా అందుకేనా అని అంటది. మిస్ కిమ్ ఏమో కాదు అంటది. వాళ్ళ డాడీ బయట నుంచి ఆ మాటలన్నీ విని బాధపడతా ఉంటాడు అనమాట. తను ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత అలా కూర్చుంటే వాళ్ళ డాడీ అడుగుతా ఉంటాడు ఏమైందా అని చెప్పి. నేను అక్కడ ర్యాంప్ పైన ఒక్కదాన్ని నడవగలుగుతా ఇలా అయినా కానీ నాకు మా డాడీ గురించి తలుచుకుంటేనే బాధ అవుతుంది అంటది. నేను ఇంత లేట్ గా కాకుండా ఇంకా తొందరగా పెళ్లి చేసుకొని ఉంటే మా డాడీ మంచిగా చూసేవాడు కదా, మా డాడీ నా పెళ్లిలో మంచిగా ఎంజాయ్ చేసేటోడు కదా. అతను తన లైఫ్ మొత్తం మా ఇద్దరి కోసమే కష్టపడ్డాడు కానీ మా పెళ్లి పార్టీ ఎంజాయ్ చేయకుండానే మా డాడీ వెళ్ళిపోయిండు అని చెప్పి ఏడుస్తుంది ఇంకా ఆమె. ఇంకా మా డాడీకి ఎప్పుడు మా మీద అసలు పొగిడే ఛాన్స్ కూడా లేకుండే, ఎప్పుడు వర్క్ వర్క్ అని దాని మీదే ఉంటుండే మా డాడీ అని చెప్పేసి అని ఇంకా బాగా ఏడ్చేస్తుంది ఆమె. రేపు కనుక నేను అక్కడ స్టేజ్ పైన హ్యాపీగా ఉన్నాను అనుకో అక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ డాడీ గురించి కనీసం బాధ లేదు, అతను పెళ్లికి కూడా రాలేకపోయిండు అని నన్నే అంటారు. ఆయన ఇదంతా నా తప్పే ఇంత లేట్ గా పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి అని ఏడుస్తుంది. మా డాడీ కోసం నేనేం చేయలేకపోయినా అంటది. అందరు చేసేవన్నా అట్లీస్ట్ అవన్నీ చేయలేకపోయినా మా డాడీకి అంటది. అవన్నీ మాటలు విని వాళ్ళ డాడీ చాలా ఎమోషనల్ అయిపోతాడు. అక్కడ వేరే టీచర్ యూరి ఆమెను కన్సోల్ చేస్తా ఉంటారు. ఇక్కడ హాస్పిటల్లో వీళ్ళ కూతురు ఇక్కడ బయట కూర్చొని ఉంటది. ఆ ముస్లాం వచ్చేమో ఇంత లేట్ నైట్ ఇక్కడ చల్ల ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అనేసి అని అంటది. నాకు తెలుసు కీమో తీసుకున్నాక నిద్ర పట్టదని కానీ పేషెంట్స్ నిద్రపోవాలి అని అంటది. నొప్పి అవుతుందా అని అతను అంటే చాలా నొప్పి అవుతుంది కానీ నేను భరించగలుగుతా అంటది. ఎందుకు అంటే నాకు నొప్పి వచ్చినప్పుడల్లా నేను మా మమ్మీని గుర్తు చేసుకుంటా, మా మమ్మీ కూడా చాలా నొప్పితో చనిపోయింది, నేను అప్పుడు తనకి బలవంతంగా ట్రీట్మెంట్ ఇప్పించిన నా వల్లే తీసుకున్నప్పుడు నా వల్లే తను అంత పెయిన్ లో చనిపోయింది అని చెప్పేసి అని ఫీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈమె నాకు పెయిన్ వచ్చినప్పుడల్లా నాకు నేను చెప్పుకున్నా మమ్మీ కన్నా వర్స్ట్ అయితే కాదు కదా అని. వాళ్ళ హస్బెండ్ ఏమో ఇందులో నీ తప్పు ఏం లేదు నువ్వు అలా ఫీల్ కాకు అని చెప్పేసి అని కన్సోల్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ కూడా ఈ మాటలన్నీ విని చాలా ఏడుస్తుంటది వెనకాల. గుడ్ బై అనేది చెప్పడము ఏజ్ పెరిగే కొద్దీ కష్టంగా ఉంటది అని అంటుంటది ఈమె. ఆయన ఎంతమందికి ఆ ఛాన్స్ వస్తుంది గుడ్ బై అని చెప్పి వెళ్ళడానికి వాళ్ళు చనిపోయే ముందు అంటది. ఎవరికైనా నిజంగా అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం వాళ్ళు చాలా లక్కీ అనుకుంటా. వాళ్ళ పెద్దలు చాలా మంచి చేస్తుంటారు అందుకే వాళ్ళకి అలాంటివి వస్తాయి అని అంటారు. మిస్టర్ కిమ్ పాపం చాలా బాధపడుతున్నట్టున్నాడు. వాళ్ళ కూతురు తన పెళ్లి ముందు ఇంత బాధపడుతుందా అనేసి అని. మనం ఎన్ని చెప్పినా లాస్ట్ కి పాపం తను ఫేస్ చేస్తుంది కదా, తను కూడా పాపం చాలా హర్ట్ అవుతుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలు అంటారు. యూరి ఇంకా వెళ్తా అని చెప్పి బయటికి వచ్చేవారికి మిస్టర్ కిమ్ తన కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. ఒక ఫేవర్ చేస్తావా అని అడుగుతాడు. యూరి చేస్తా అని చెప్పేసి అని అంటది. ఇంకా నెక్స్ట్ డే మిస్ కిమ్ వాళ్ళ డాడీ సినారియం దగ్గరకని వస్తుంది తన ఫియాన్సేతో పాటు. తను వాళ్ళ డాడీ దగ్గర ఫ్లవర్స్ పెట్టడానికి అని చెప్పేసి అని వెళ్తుంది. అక్కడ వెళ్ళి చూసే వరకు ఒక స్టిక్కీ నోట్ ఉంటుంది అనమాట. ఒక నోట్ రాసి ఏంటిదా అని చెప్పేసి అని చదువుతుంది. ఎవరు పెట్టిరా అని ఫస్ట్ చూస్తుంది. చూసే వరకు అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండరు. అందులో ఏం రాసి ఉంటదంటే టు మై బ్రైటెస్ట్ జ్యువెల్ ఇట్స్ ఓకే ఇట్స్ నో బిగ్ డీల్. తను చిన్నగా ఉన్నప్పుడు తన ఫేవరెట్ డ్రెస్ లో ఉన్నప్పుడు కింద పడిపోతే తన ఫేవరెట్ డ్రెస్ చినిగిపోతుంది. వాళ్ళ డాడీ అప్పుడు ఇట్స్ ఓకే ఇట్స్ నో బిగ్ డీల్ అని చెప్తాడు. తను అలానే ఫ్యూచర్ లో మళ్ళీ ఒకసారి యూనివర్సిటీలో క్వాలిఫై కాకపోతే కూడా వాళ్ళ డాడీ ఇట్స్ ఓకే ఇట్స్ నో బిగ్ డీల్ అని చెప్తాడు. నాకు తెలీదు నా హార్డ్షిప్స్ అన్ని నిన్ను ఇంత హర్ట్ చేస్తాయి అని చెప్పేసి అని అంటాడు వాళ్ళ డాడీ ఆ నోట్ లో. ఐఎమ్ సో సారీ నేను నిజంగా ఇంత పూర్ డాడీ అయినందుకు అంటాడు. కానీ నేను నీకు మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్తా, నేను లైఫ్ అంతా పూర్గా పవర్ లేకుండా బ్రతికి చాలా కష్టపడి బతికినా అంటాడు. నువ్వు నా గురించి సారీగా ఫీల్ అయ్యే బదులు చాలా స్ట్రాంగ్ డాడ్ గా అనుకో నా గురించి అంటాడు.
ఇంకా ఎప్పుడు నువ్వు నా కోసం ఏం చేయలేదని మాత్రం అనుకోకు. తను అలా ఏడుస్తుంటే వాళ్ళ డాడీ వెనకాల నుంచి చిన్నగా కన్సోల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా వాళ్ళ డాడీ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంటాడు. యూరి అది వెనకాల నుంచి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా యూరి, దయ్యాలు, ఆ టీచర్స్ అందరు కలిసి ఆ పెళ్లికి వస్తారు. యూరి ఆ దయ్యాలను అడుగుతుంది, మీరందరు ఎందుకు ఇక్కడికి వచ్చిరు అని చెప్పి. వాళ్ళేమో మిస్టర్ కిమ్ వాళ్ళ కూతురు పెళ్లి కదా, అందుకు వచ్చినాం, నిన్ను చూడడానికి వచ్చినామా అంటారు. యూరి వాళ్ళతో మాట్లాడుతుంటే అక్కడ డైరెక్టర్ ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటది. నాకు నేనే మాట్లాడుకుంటున్నా అనేసి అంటది యూరి. ఇంకా బ్రైడ్ ఎంట్రీ అని అనౌన్స్ చేస్తారు. ఇంకా అక్కడ ఒక ఆమె అంటది, పాపం ఒక్కతే వస్తుంది, వాళ్ళ డాడీ కూడా ఉంటే బాగుండు అని అంటది. కానీ అక్కడ ఉన్న దయ్యాలందరికీ వాళ్ళ డాడీ కనపడతాడు కదా, వాళ్ళ డాడీ కూడా తన వెనకాలనే నడుస్తూ ఉంటాడు. అక్కడ వచ్చిన గెస్ట్ కూడా చాలా మంది తనని పొగుడుతూ ఉంటారు అనమాట. ఒక్కతి చాలా మంచిగా హ్యాండిల్ చేసుకుంది అని చెప్పేసి అని. అక్కడ ఉన్న ఒక దయ్యం అంటది, ఇందుకే హానెస్ట్ లైఫ్ లీడ్ చేయాలని చెప్తారు అని అంటది. పిల్లల లైఫ్ ఒక వాళ్ళొక్కరిదే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా అంటది. యూరి కూడా ఇంకా వెడ్డింగ్ ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతా ఉంటది అనమాట. మిస్ కిమ్ వాళ్ళ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. యూరి వాళ్ళ మమ్మీ ఇక్కడ ఇంట్లో యూరి వాళ్ళ డాడీ ఫోన్ అన్లాక్ చేద్దామని చూస్తే ప్యాటర్న్ తప్పొస్తుంది. ఇదే కదా అని అనుకుంటది. ఇంతలో వాళ్ళ సిస్టర్ రంగా కరెక్ట్ టైంకి వచ్చిన ఇది అన్లాక్ చేసి అని అంటది. ఎందుకు అని ఆమె అడిగితే, నేను పోపస్ డయాగ్నోస్టిక్స్ దాంట్లోది ఇంట్లో నుంచే ఫోటో తీసిన, కొత్త వెజిటేరియన్ దాని గురించి కావాలంట, సో అతనికి పంపించాలి అనేసి అని అంటే, ఓకే ఇదిగో తీసుకో అని చెప్పేసి నేను షవర్కి వెళ్తున్నా అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ ఫోన్ అన్లాక్ చేసిన తర్వాత స్లైడ్ చేసి చూసే వరకు అన్ని సీఓతో దిగిన ఫొటోస్ ఉంటాయి అనమాట అక్కడ. ఇవన్నీ ఏంటి అని అనుకుంటది వాళ్ళ మమ్మీ. ఇంక ఇక్కడ గ్రిమ్ రిప్పర్ తనకి తను తిట్టుకుంటా ఉంటది, నేను నోరు మూసుకోక ఎందుకు అలా వాగినవని అనుకుంటది. వాళ్ళ మమ్మీకి చాలా కోపం వచ్చుంటది ఆ మాట విన్నాక. ఇదంతా ఆమె వల్ల అయింది అని అనుకుంటది. ఇదంతా యూరికి తెలిస్తే యూరి చాలా గొడవ పెడుతుంది అని అనుకుంటది. ఇంకా యూరికి కాల్ చేస్తుంది, ఎక్కడున్నావు అని అడుగుతుంది. స్ట్రీట్ లో వాక్ చేస్తున్నా అని చెప్తుంది. ఇక్కడికి రాగలుగుతావా, నేను నీకు ఒక ముచ్చట చెప్పాలి అనేసి అని అంటది. యూరి ఏమో నాకు చాలా ఆకలిస్తుంది, నేను డిన్నర్ కి వెళ్తున్నా, ఇప్పుడు రాను అంటది. లేదు అంటే నువ్వు రా నా దగ్గరికి అని చెప్పేసి అని లొకేషన్ పంపించి పెట్టేస్తుంది అనమాట యూరి. ఇంకా యూరి నిజంగానే లొకేషన్ పంపిస్తుంది. పంపించింది చూసి యూరి నిజంగానే పంపించిందా, ఇప్పుడు వెళ్ళాలా, సరే ఏదో ఒకటి వెళ్తా అని చెప్పేసి అని ఇంకా వెళ్తుంది. ఇంకేమి ఇప్పుడు యూరి దగ్గరకు వస్తుంది అనమాట. వీళ్ళిద్దరు హేజాంగ్ రెస్టారెంట్ లోనే ఉంటారు. హేజాంగ్ ఆమెను అడుగుతుంది, నువ్వు యూరి ఫ్రెండా అని చెప్పేసి. యూరి ఏమో అసలే కాదు, ఆమె జస్ట్ నాకు తెలిసిన షామాన్ అని చెప్తుంది. అండ్ నేను తనతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తానో, ఆమె మా మమ్మీ అంత ఏజ్ అనేసి అనగానే ఆ షామాన్ ఏమో, లేదు నేను మీ మమ్మీ కన్నా ఇంకా చిన్నదాన్నే 10 years అంటది. అయినా నీకన్నా మా మమ్మీయే చాలా యంగ్ గా కనపడుతుంది అని అంటది యూరి. అయినా నేను ఈ మధ్య చాలా ఈజీగా ఉంటున్నా నీ మీద అనేసి షామాన్ అంటది యూరిని. యూరి అంటది, ఈమె చాలా మీన్ షామాన్ ఇక్కడ అని అంటది హేజియాంగ్ తోటి. యూరిని అడుగుతుంది, అసలు నీకు ఆమె ఎప్పటి నుంచి తెలుసు అని. హేజియాంగ్, నువ్వు ఇలా సూపర్స్టిషియస్ లాంటివి నమ్మవు కదా అని హేజియాంగ్ అనగానే యూరి, అదేం లేదు, నేను నా లైఫ్ లోకి తిరిగి వచ్చినాక నాకే అనిపించింది ఏదో ఉంది ఈ షామానిజం లో అని అంటది. అట్లా నేను తన దగ్గరికి వెళ్ళి కనుక్కున్నా, నా లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అట్లా మేమిద్దరం ఫ్రెండ్స్ అయినామని చెప్తుంది యూరి హేజాంగ్ తోటి. ఇంకా ఆ షామాన్ ఏమో, ఇది ఏం సూపర్స్టిషియస్ కాదు, ఇది ఒక హ్యూమానిజం అంతే అని అంటది. అయితే హేజాంగ్ ఆమెను అడుగుతుంది, యూరి ఎందుకు వచ్చింది మళ్ళీ లైఫ్ లోకి అని చెప్పి. ఎలా అని. యూరి ఏమో తనకు సైగలు చేస్తుంది, చెప్పొద్దని చెప్పి. షామాన్ ఏమో, అప్పుడప్పుడు అలాంటివి జరుగుతాయి, నేనైనా ఆలోచిస్తున్నా, నేను కూడా చూస్తున్నా, తెలుసుకుంటా అనేసి అని అంటది ఎలా వచ్చింది అనేసి. ఇంకా యూరి టాపిక్ డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి, నాకు ఫ్రైడ్ పోర్క్ అది ఇవ్వవా అనేసి అని అంటది. ఆకలితో ఉన్నా అంటది. ఇంకా మగ్ ఆఫ్ బీన్స్ అని చెప్తే, అయ్యో బీన్స్ అయిపోయినాయి నేను తీసుకొస్తా, మీరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పేసి అని హేజాంగ్ వెళ్తుంది బయటికి. హేజాంగ్ బయటికి వచ్చినాక అనుకుంటది, యూరి చాలా ఫ్రస్ట్రేట్ అయినట్టుంది, అందుకే షామాని కలిసినట్టుంది వచ్చినాక అని అనుకుంటది. షామాన్ యూరి వాళ్ళ మమ్మీకి చెప్పినా అనేసి అని అంటది. యూరి ఏమో ఆమెను తిడుతుంది, నువ్వు ఎట్లా చెప్పినావు అసలు మా మమ్మీతో అలా ఇలా అన్నావు అనేసి అని అంటది. సారీ, అది అనుకోకుండా ఆ ఫేక్ అమ్మని ఎల్లగొట్టే టైంలో ఆమెను అలా అనేసి నేను టక్కని ఇలా నోట్ జారేసిన అంతే అనేసి అని అంటది. ఇంకోసారి ఇలా చేయను అని అంటది యూరి తోటి. ఇంక ఇక్కడ యూరి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి వచ్చి ఏంటి ఫొటోస్ అని చెప్పేసి అని పడుకున్నాయని లేపి మరీ తిడుతుంది అనమాట. నువ్వు సిఓ వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాలంటీర్ చేసినావు, ఇంకా అది కాకుండా పిక్చర్స్ కూడా దిగినావా అని అంటది. అవును అంటాడు వాళ్ళ డాడీ. నేను ఆల్రెడీ నీకు చెప్పినా కదా నువ్వు సిఓ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి, ఎందుకు వెళ్ళినావు అనేసి అని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని తిడుతుంది. వాళ్ళ డాడీ ఏమో, నేను జస్ట్ వాలంటీర్ చేసిన అంతే, దానికి ఎందుకు నీకు అంతగానో కోపం వస్తుంది అంటాడు. మనము అసలు సిఓకి కనిపించద్దని నేను చాలా సార్లు చెప్పినా కదా అని అంటది వాళ్ళ మమ్మీ. తను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళ మమ్మీయే తన మమ్మీ అని అనుకుంటుంది. ఒకవేళ నిజం కాదని తెలిస్తే పరిస్థితి ఏంటి అంటది. నాకు ఆ విషయం అంతా తెలుసు అంటాడు వాళ్ళ డాడీ. కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా, ఏ చిన్న టాయ్ని చూసినా నాకు తనే గుర్తొస్తుంది అంటాడు వాళ్ళ డాడీ. నేనేం చేయలేను ఇంకా దానికి అని అంటాడు. ఇంకా నేను తనని చాలా మిస్ అవుతున్నా అంటాడు. అనగా నువ్వు ఒక్కడే మిస్ అవుతున్నావు అనుకుంటున్నావా, నేను కూడా చాలా మిస్ అవుతున్నా అని అంటది వాళ్ళ మమ్మీ. ఇది అంత ఈజీగా అనుకుంటున్నావా, నాకు కూడా
నా కూతుర్ని మిస్ అవుతున్నా, నా గ్రాండ్ డాటర్ని చాలా మిస్ అవుతున్నా వాళ్ళని అని చెప్పేసి అని అంటది వాళ్ళ మమ్మీ. ఇంకా ఏడ్చేస్తుంది అనమాట. ఇక్కడ యూరి ఏమో మీడాంగ్ తోటి అంటది అనమాట, అసలు మమ్మీ స్ట్రాంగ్ గా బయటికి కనపడుతుంది కానీ నువ్వు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు మా మమ్మీ అనేసి అని అంటది. మరి తెలిసి నువ్వు ఎందుకు అలా చెప్పినావు అనేసి అంటది యూరి ఇంకా తనని. ఆమె ఐఎమ్ సారీ అని చెప్పేసి అని అంటది. కానీ మీ మమ్మీ మాత్రం నిన్ను చాలా మిస్ అవుతుంది, నిన్ను తలుచుకుంటూ రోజు చాలా సఫర్ అవుతుంటది అని అంటది మీడాంగ్ యూరితోటి. యూరి అంటే నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని, నువ్వు తొందరగా నీ ప్లేస్ నువ్వు తీసుకోవాలి అని అంటది ఆమె యూరితోటి. అలా అయితే నువ్వు మంచిగా మళ్ళీ నీ లైఫ్ నువ్వు లీడ్ చేయొచ్చు అని చెప్తుంది. నువ్వు ఇలా చేస్తే ఇంకా మీ మమ్మీ ఎప్పటికీ సఫర్ కాదు, ఇంకా నువ్వు మీ మమ్మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అని అంటది. యూరి ఏమో చాలీగా నాకు ఇంకా పిచ్చి లేస్తుంది, ఇంకా నువ్వేం మాట్లాడక అని అంటది. నేను ఆ పని అస్సలే చేయను అంటది యూరి. సియో సెట్ కాగానే నేను ఇంకా పైకి వెళ్ళిపోతా అని అంటది యూరి. ఇవన్నీ మాటలు హేజాంగ్ బయట నుంచి వింటా ఉంటది. నేను కూడా చాలా ట్రై చేస్తున్నా కానీ నాకు ఇంతవరకు అయితే ఆన్సర్ రాలేదు, కానీ నిన్ను మళ్ళీ లైఫ్ లోకి తీసుకొచ్చింది అయితే ఇందుకే అనుకుంటా, దేవుడైనా ఎలాగైనా నువ్వు ఈ లైఫ్ లోకి వెళ్ళిపో, నీకు ఇంకా 49 days టైం ఉంది, ఇంకోసారి మళ్ళీ నీ లైఫ్ కూడా పోదు అనేసి అని అంటది ఆమె యూరితోటి. యూరి ఏమో ఇంకా ఆపేసే అనేసి అంటది. హేజాంగ్ ఇంకా లోపలికి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు అని అంటది. యూరిని అడుగుతుంది తను ఏం చెప్తుంది అని. 49 days లో నీ ప్లేస్ కి నువ్వు వెళ్ళాలా అంటది హేజాంగ్ యూరిని. లేదంటే మళ్ళీ చనిపోతావా అంటది. హేజాంగ్ ఇంక ఈ మాటలన్నీ విని వెంటనే ఇంకా గాంగ్వాకి కాల్ చేస్తుంది అనమాట. ఎక్కడున్నావని అడుగుతుంది. ఇంట్లో ఉన్నా అంటాడు గాంగ్వా. యూరి ఏమో ప్లీజ్ నేను నిన్ను కావాలంటే బెగ్ చేస్తా కానీ ప్లీజ్ నువ్వు అసలు గాంగ్వాతో మాట్లాడకని చెప్పి ఫోన్ గుంజేసుకొని కాల్ కట్ చేసేస్తుంది. హేజాంగ్ అంటది ఇన్ని డేస్ నువ్వు మా దగ్గర దాచిపెట్టేది ఇదేనా అని అంటది. అంటే 49 days లో నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావా అంటది. నువ్వు మళ్ళీ ఎందుకు చనిపోతావా అని అంటది హేజాంగ్. ఎందుకు చనిపోవాలి, నువ్వు మళ్ళీ నీ ప్లేస్ నువ్వు వెనుకకు తీసుకుంటే సరిపోతుంది కదా అని అంటది హేజాంగ్. యూరి ఏమో అసలు నాకంటే ఇక్కడ ప్లేసే లేదు అంటది. హేజాంగ్ ఏమో ప్లేస్ ఉంది, నీ ప్లేస్ నువ్వు మళ్ళీ వెనుకకు తీసుకోవచ్చు అని చెప్తుంది. నువ్వు హేజాంగ్ గురించి అంతగానం వరి కాకు అని అంటది. నువ్వు బ్రతకాలి, సియో నిన్ను మామ్ అని పిలిచే వరకు బ్రతకాలి, నువ్వు అసలు తన తల్లివి మీజాంగ్ కాదు అని అంటది. యూరి అదంతా ఇంపార్టెంట్ కాదు అని అంటది. మరి ఏంటి ఇంపార్టెంట్ అని అంటది. సియో అసలు నా వల్లే సిగ్గా ఉంది, తను హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటది. అనగానే హేజాంగ్ మరి నీ సంగతి ఏంటి అంటది. మరి నీకు జరిగే నీకు అన్ఫేర్ అనిపించట్లేదా అంటది హేజాంగ్ యూరిని. అంత చిన్న ఏజ్లో చనిపోయినావు నువ్వు, అట్లీస్ట్ నీ పాపని పట్టుకునే ఛాన్స్ కూడా రాలేదు, నీకు అసలు నీ లైఫే అన్ఫేర్ అనిపించట్లేదా, నువ్వు ఇలా వెళ్ళొద్దు, అసలు ఇలా జరగద్దు అసలే అని హేజాంగ్ గాంగ్వాకి చెప్తా అని అంటది. అనగానే యూరి అంటది గాంగ్వా తనని లవ్ చేస్తున్నాడు, మీజాంగ్ అంటే ఇష్టం ఆయనకి అని అంటది. అన్నాక నీకు తెలియదా చెప్పు, గాంగ్వా ఆమెను లవ్ చేయట్లేదా అంటది యూరి హేజాంగ్ని. నీకు తెలియదా, దానికన్నా ఇంకెక్కువ ఇంపార్టెంట్ ఏముంటుంది చెప్పు ఈ లైఫ్లో అని అంటది. ఇంకా యూరి అంటది అసలు నాకు కావాల్సిందల్లా గాంగ్వా ఏడవకుండా ఉండాలి అంతే అని అంటది. యూరి చనిపోయిన తర్వాత గాంగ్వా హేజియాంగ్ గ్వాన్సాంగ్ బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత గ్వాన్సాంగ్ అంటాడు గాంగ్వా నువ్వు ఇప్పుడు కార్ డ్రైవ్ చేయలేవు, నా కార్లో కూర్చొని నేను డ్రైవ్ చేస్తా అని అంటాడు. గాంగ్వా ఏమో నా గురించి మీరేం ఆలోచించకండి ఐఎమ్ ఓకే అని చెప్పేసి అని అంటాడు. వెళ్ళి ఇంకా అతని కార్లో కూర్చొని డ్రైవ్ చేసుకుంటాడు. హేజాంగ్ ఏమో పోనీలే అనేసి అని అంటది. అనడంతో గాంగ్వా సరే ఇంకా మీరు వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి అనేసి అని వెళ్తాడు. గాంగ్వా ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు కార్లో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అని చెప్పి ఒక పాట పెట్టుకుంటాడు. ఆ పాట వింటుంటే గాంగ్వాకి ఏడుపు ఆగదనమాట, చాలా ఏడ్చేస్తుంటాడు. అతను చాలా ట్రై చేస్తుంటాడు అనమాట కంట్రోల్ చేసుకోవడానికి. యూరి కూడా అక్కడే గోస్ట్ లాగా అయ్యి గాంగ్వా పక్కకు కూర్చొని చాలా ఏడుస్తుంటది అనమాట గాంగ్వాని చూస్తూ. యూరి ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని హేజియాంగ్కి చెప్తూ చాలా ఏడ్చేస్తుంది అనమాట. ఇంకా హేజియాంగ్ కూడా చూసి తట్టుకోలేక వెళ్ళి యూరిని ఇంకా కన్సోల్ చేస్తూ ఉంటుంది, ఏడవకు ఏం కాదు అని చెప్పేసి అని. ఇంకా హేజియాంగ్ అంటది నేను ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకోగలుగుతా, ప్లీజ్ నువ్వు ఏడవకు అని చెప్పి కన్సోల్ చేస్తుంటుంది. యూరి మాత్రం చాలా ఏడ్చేస్తుంది. ఇంకా అలా రోడ్ మీద కూర్చొని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇంతలోపు యూరి వాళ్ళ మమ్మీ అక్కడే సైకిల్ తొక్కుంటా అట్లా రోడ్ మీదకి వస్తుంది అనమాట. తనకు కొంచెం స్ట్రెస్ అనిపించి తను అలా వస్తుంటే ఎవరో ఇద్దరు ఏడుస్తున్నట్టు కనపడుతుంది వాళ్ళ మమ్మీకి. కొంచెం ప్రాపర్గా అబ్జర్వ్ చేసేవారికి కొంచెం యూరి ఫేస్ లాగా అనిపిస్తుంది. వాళ్ళ మమ్మీ అది చూసి షాక్లో ఏమవుతుందంటే సైకిల్ మీద నుంచి కింద పడిపోతుంది. వాళ్ళ మమ్మీ లేచి చిన్నగా అట్లా ముందుకు నడుస్తూ యూరియా కాదా అని చెప్పేసి అని చూద్దామని చెప్పి అలా ముందుకు వచ్చేస్తుంటుంది. తను భయంతో ఉంటుంది అనమాట. వాళ్ళ మమ్మీ మొత్తము కైండ్ ఆఫ్ షాక్లో ఉంటుంది. హేజాంగ్ ఫస్ట్ చూస్తుంది. హేజాంగ్ షాక్లో ఉండడంతో యూరి ఏంటా అని చూసేవారికి తిరిగి చూస్తే వాళ్ళ మమ్మ ఉంటుంది అక్కడ. ఇంకా ఇంతటితో 8th episode అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.